ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనందరి జీవితాల్లో ఏం చేయాలో తెలియక నలిగిపోతాం. అటు ఇటు నలిగేవారు ఉంటారు, కుంగేవారు ఉంటారు, గుండె పగిలేవారు ఉంటారు. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, మీ జీవితాల్లో ఎటు చూసినా దుఃఖమే, ఎటు చూసినా బాధనే, ఎటు వెళ్ళాలో తెలియదు. నలిగిపోయే జీవితాలు ఈరోజు అందరివి. ఎంతమంది అయితే ఈ రోజున ఏడుస్తున్నారో, నీ దుఃఖానికి, నీ వేదనకి, నీ కన్నీరికి ఈరోజు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. 2025 ఈ రోజు వరకు ఏడ్చావేమో, 26లో నీ దుఃఖం సమాప్తం కాబోతుంది. జీవితంలో కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా మాటలు పడతా ఉంటాం. ఎవరో ఏదో చెప్తే మాట్లాడేవారు ఉంటారు, ఎవరో ఏదో చెప్పింది విని వదిలేసే వాళ్ళు ఉంటారు, చూసి కూడా మాట్లాడేవారు కొందరు ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఎందరినైతే ప్రేమించామో, ఎందరితో అయితే దగ్గరయ్యామో, అనేక మందితో అనేక దెబ్బలు తిన్నాం. తెలిసి మన యొక్క స్థితిని చూసి మాట్లాడేవారు కొందరు ఉంటారు. కానీ ఈ రోజున మన వేదనంతా తొలగించిన దేవుడు యేసుక్రీస్తు. కొన్ని బంధాలు మనం విడిచిపెట్టి వెళ్ళినప్పుడు అది దుఃఖమే. కొన్నిసార్లు వ్యక్తిగతంగా కొందరు విడిచిపెట్టినప్పుడు హృదయంలో వేదన, ఎన్నో మానసికంగా కుంగదీసిన అనుభవాలే. ఎటు చూసిన దుఃఖమే, ఎటు చూసిన కన్నీరే. అలిసిపోయే జీవితాల మధ్య మనం ఈ రోజున జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రా. కొందరు మనం చేయని వాటికి మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు నీ కుటుంబం ఎంత నలిగిందో దేవునికి మాత్రమే తెలుసు. ఎదుగుతున్న కుటుంబాలని కొంతమంది బ్లేమ్ చేస్తూ ఉంటారు. దేని గురించి అయినా, మనం ఎవరి మీద ఏమైనా చేసినా, ఏదైనా తప్పుగా మాట్లాడినా అది తిరిగి మనకి రివర్స్ వస్తుందని మనం ఈ రోజున గుర్తించాలి. అలా వచ్చినప్పుడు అది మనకి దుఃఖకరమైనదే. కాబట్టి దయచేసి అవన్నీ విమర్శించకండి, ఎవరి జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడకండి. అక్కడి ప్రతి మాటను దేవుడు చూస్తున్నాడు. మనుషులు చులకన చేయడం అంటే ఈ రోజుల్లో చాలా సరదా. మనుషుల యొక్క స్టేటస్ కోసం మాట్లాడడం, వాళ్ళు ఎదుగుతుంటే చూడలేని వారు కొందరు ఉంటారు. ఈ రోజున వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడకండి. అలా మాట్లాడడం వల్ల దేవుని యొక్క మహాకృపను పోగొట్టుకుంటారు. శత్రువుని కూడా క్షమించి ప్రేమించే ప్రేమ యేసయ్యలో ఉన్నప్పుడు ఆ ప్రేమను అనుభవించే వారికి మనం ఉండాలే తప్ప ఆ కృపను పోగొట్టుకునే వారిగా మనం ఉండకూడదు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.